A few moments later. One day later. The next day. అసలు నా బోర్డ్ ఎగ్జామ్కి పబ్లిక్ ఎగ్జామ్కి పొద్దున్న లేవని నేను ఈరోజు లేసాను. యాక్చువల్లీ లెగలేదు, లెగాల్సి వచ్చింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్. ఇంకా ప్రిసెస్గా చెప్పాలంటే ఈరోజు నేను మార్నింగ్ 6:30కి లేచాను. బేసికలీ ఎంత పెద్ద ఫంక్షన్స్ అయినా ఫంక్షన్ అది కాదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి అని లైట్ తీసుకుని పడుకుని పోయే రకాన్ని నేను. కానీ యూట్యూబ్ పుణ్యమాన లెగిసాను. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ వడియాలు పెట్టడానికి, ఏకే ఫ్రయూమ్స్. ఇంకా దీని ప్రాసెస్ చెప్పేస్తాను, చాలా ఈజీ. ప్రాసెస్ చెప్పే ముందు ఇంకొకటి చెప్తాను. నేను ముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కదా, మేము కొంచెం ఎక్కువ హెల్త్ కాన్షియస్ అని చెప్పి, అందుకనే వైట్ రైస్ కాకుండా బ్లాక్ రైస్ వాడుతున్నాం. బ్లాక్ రైస్ లో బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మేము స్వీట్స్, పాయసం, దోశ, ఆఖరికి వడియాలు కూడా పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ వినండి. బ్లాక్ రైస్ ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని పౌడర్ చేసుకుని దాంట్లోకి వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్టు కలపడానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అని ఆ పేస్ట్ కి మాత్రం మొత్తం 10 గ్లాసెస్ పడ్డాయి. ఒక పెద్ద కడాయి తీసుకుని దాంట్లోకి వాటర్ వేసుకుని బాగా మరిగిన తర్వాత పామ్ వేసేసుకుని ఇంకా మరిగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి పౌడర్ చేసుకుని దగ్గర పెట్టేసుకున్నాం. ఇప్పుడు అలా దగ్గర పెట్టుకున్న మిక్చర్ ని మేడ మీదకి వెళ్లి ఒక మంచి కాటన్ శారీ పర్చేసుకుని దానిపైకి నచ్చిన షేప్స్ లో పెట్టుకోవడమే. నిజం చెప్పాలంటే నాకు అంత పర్ఫెక్ట్ గా పెట్టడం రాదు, ఏదో వచ్చినట్టు పెడుతున్నాను. కానీ నాకు పెట్టే ప్రాసెస్ అంటే చాలా ఇష్టం. అన్ని అలా నచ్చిన షేప్స్ లో పెట్టేసి 2 to 3 డేస్ ఎండగట్టి కాస్తే అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపించినట్టుగా వస్తాయి. దాన్ని వేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి ఫ్రై చేసుకుని తినేయడమే. ఇవి చూడడానికి అంత అట్రాక్టివ్ గా లేకపోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. అంటిల్ ఐ సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్. టుడే సీ యు, బై.